ఏంటి రాత్రి బాబా చెప్పినట్టు చేసావా? పని పూర్తయిందా? నా లైఫ్ సేవ్ అయ్యింది. అంటే నేను స్పూన్తో తాగిస్తాను. ఏంటి అమ్మమ్మతో నేను గొడవ పెడుతున్నానేమో అని చూడ్డానికి వచ్చావా? తాతయ్య గారు ప్రిస్క్రిప్షన్ ఇక్కడుంది తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాను. ఈ టైంలో ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావే? అమ్మమ్మ కళ్ళల్లో మెదులుతుంటే ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను. అనుకున్న ప్రకారం ఫోటో అయితే పరుపు కింద పెట్టాను. రాత్రి క్రిస్టల్తో వెళ్ళి బీజాక్షరం జపిస్తుంటే అది క్రిస్టల్ అవతల పారేసింది. చేతులకు అంత చచ్చురోగం ఎందుకు వచ్చింది? చెప్పింది చేయడం చేతకాందానివి. నీకీ పనులెందుకు? నాకు ఫోన్ చేయడం ఎందుకు? నా ప్రయత్నం నేను చేశాను. అదలా కాపలా కుక్కలా నిద్రమాని గుడ్లు తెరుచుకుంటుందని నాకేం తెలుసు? నీకు చేతకాక ఎవరి మీద నిందలు వేస్తావే? అది ఉండగా మనం అనుకున్నది అనుకున్నట్టు జరగనివ్వదు. ప్రతి విషయంలో ఇలా అడ్డుపడుతూనే ఉంటుంది. అయితే ఏం చేద్దామంటావు? ముందు దాని అడ్డు తొలగేలా మనం వెళ్ళి బాబాని కలవాలి. అది నీ చేతుల్లో పని. బాబా ఏం చేస్తాడు? ఏదో ఉపాయం చెప్తారుగా. నువ్వే దాన్ని అక్కడ లేకుండా తరిమే. ఇంటిల్లిపాది దానికి సపోర్ట్గా ఉన్నారు. ఇది వరకు తరివేశావుగా. ఇప్పుడు ఆ పెద్దావిడ ఆరోగ్యం బాగోలేదని సీత తోడ అవసరమని నా మీద తిరగబడతారు. ప్రతి విషయం బాబా ముందుంచడం అంత మంచిది కాదు. అయితే మీరే ఏదైనా మంచి ఐడియా చెప్పండి అమ్మగారు. ఇప్పుడేగా చెప్పావు, ఆలోచించి చెప్తాను. ఆచరణలో పెడదాం. ఈలోగా ఎంత వీలైతే అంత ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడి నుంచి అది సర్దుకుని వెళ్లేలా చేస్తాను. సరే అయితే నా బుర్రకేదైనా తోస్తే నీకు ఫోన్ చేసి చెప్తాను. సరే, ఉంటాను. మంచిది. సాకేత్, కాఫీ తీసుకో. మావయ్య గారు, కాఫీ తీసుకోండి. అమ్మా లక్ష్మి, తను కాఫీ తాగిందా? తాగారు మావయ్య. తన ఆరోగ్యం గురించి ఏమైనా అందా అమ్మా? లేదు మావయ్య గారు, కానీ మునుపట్ల గంభీరంగా లేరు. ఎందుకో కాస్త విచారంగా కనిపిస్తున్నారు. దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. పరధ్యానంగా కనిపించారు మావయ్య గారు. నమస్కారం జడ్జి గారు. నమస్కారం అండి. ఏంటి పొద్దున్నే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో వచ్చారు? నిన్న మంగ మీటింగ్ లో స్పృహ తప్పి పడిపోయిందిగా, ఓసారి పలకరించి అలాగే తనన్న మాట ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని వచ్చాం. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నేనన్నది అర్థం కాలేదా? మీ ఆవిడ ఎండి పోస్టు వెలగబెట్టి కంపెనీ సొమ్ము 10 కోట్ల దాకా ఖర్చు చేసింది కదా. అదే తేల్చుకుందామని. చూడండి భాగీరథి గారు, వయసు రాగానే సరికాదు,
కాస్త బుద్ధి కూడా ఎదగాలి. అయినా ఆవిడికి లేకపోయినా మీకేమైందండి? స్వర్ణ చేసిన నష్టం పైసా కూడా తగ్గించకుండా తన అన్నమాట ప్రకారం చెల్లిస్తుంది. దయచేసి డిస్టర్బ్ చేయకండి. మేము చూసొద్దామని వీరితో అంటే అలాగే డబ్బు విషయం మాట్లాడదామని వారే అన్నారు. మీకు డబ్బక్కర్లేదా? నేనేనా అంత డబ్బు కకృతి దాన్ని? నేను కంపెనీ గురించి అడుగుదామనుకున్నా. కక్కుర్తి బయటపడేసరికి కవరింగ్ మాటలు మాట్లాడుతోంది. మీరు మాట్లాడడం కాదు, అసలు అత్తయ్య గారిని చూడడానికే వీల్లేదు. వెళ్ళండి. ఏమిటి లక్ష్మి వెళ్ళమంటున్నావు? నమస్కారం అండి. నమస్తే అండి. వాడు నా మీద అభిమానంతో నన్ను చూడాలని వచ్చారు. అదొక్కతే కడుపులో కుళ్ళు, మనసు నుండి విషం నింపుకొని వచ్చింది. చూడండి, రేపో ఎల్లుండో బోర్డు మీటింగ్కి కాల్ఫర్ చేస్తాను. బాకీ చెల్లించడమే కాదు, మరో ముఖ్యమైన విషయం గురించి కూడా మీతో చర్చించాలి. కంపెనీ భవిష్యత్తుకు సంబంధించింది, నా పరిస్థితికి సంబంధించింది. మీకు ఎజెండాలో చేర్చి పంపిస్తాను. సారీ మేడం, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాలేదు. నాకు తెలుసండి, ఎవరి బుద్ధి ఏమిటో నాకు బాగా తెలుసు. వస్తామండి. మంచిది. చూడు భగీరథి, నా దగ్గర చిల్లర వేషాలు వేయకు. చిరునామా లేకుండా పోతావు. వాళ్ళని వెంటేసుకుని వచ్చి నన్ను అల్లరి చేద్దామనుకుంటున్నావా? ఏమైంది? నీ దుర్మార్గం, దుర్బుద్ధి బయటపడింది. సుస్థి చేసిన పులే దగ్గరకొచ్చే సాహసం ఎవ్వరూ చేయకూడదు. నీకు నువ్వనుకుంటే సరిపోతుందా? నేననుకోవడం ఏమిటే? వాళ్ళకి పుర్రెక్కించి తీసుకొచ్చావు నువ్వు. వాళ్ళేం చెప్పి వెళ్ళారో విన్నావుగా? ఇది మాకు పుట్టిన బుద్ధి కాదు, సారీ అన్నారు. అత్తయ్య గారు, ఆవిడతో మీకెందుకు? వదిలేయండి. ఎందుకండి మాటకు మాట అని రెచ్చగొట్టడం? వెళ్ళండి. అది మాట వినే రకం కాదే. గెంటైండి అవతలకి. మంగా ఊరుకో, ఆవేశపడకు. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళు. నన్నేదో సాధిద్దామని వచ్చింది అది. తల్లకిందుల తపస్సు చేసినా నన్నది ఏమీ చెయ్యలేదు. వెళ్ళింది కదా, వదిలే మంగా. అవును, ఏంటి కంపెనీ భవిష్యత్తుకు సంబంధించి, నా భవిష్యత్తుకు సంబంధించి రేపేదో మీటింగ్ పెడతానంటున్నావు? ఇప్పుడు మీటింగ్లో నిర్ణయాలు అంటే అనవసరంగా ఆలోచించి రిస్క్ తీసుకో మాకు. నువ్వు కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో. కొన్నాళ్ళు కాదు, పూర్తిగానే విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే అంటే ఏమిట్రా అంటే, నేనేమన్నా చిన్నపిల్లనా? అయినా ఎన్నాళ్ళు నేను ఇంకా ఈ బాధ్యతలు మోయాలి? నిన్నేదైనా జరిగి నేను రిస్కులో పడితే మొత్తం బిజినెస్ అంతా రిస్కులో పడేదిగా. నిన్ను చూసి రోగమే భయపడుతుందని నువ్వేగా అన్నావు. మీరంతా బిక్కమొహాలు వేసుకుని ఉంటే అలా అన్నాను. జాతసిహ ధ్రువం మరణం అన్నారు. గ్రానీ, అత్తయ్య, ఏమిటే అపశకునవనా? నేను చెప్పేది అసత్యమనే. విష్ణువాక్కు. నేనేమన్నా శాశ్వతంగా భూమి మీద తిష్ట వేసి కూర్చుంటానా? పైగా ముదిమి మీద పడుతుంది. అటు నడిచే రోజులే గాని ఇటు నడిచే రోజులు కాదుగా. చివరిదాకా నేనే చైర్మన్ కుర్చీ పట్టుకుని కూర్చుంటే పిల్లలు వాళ్ళకెలా వ్యవహారాలు తెలియాలి?
అందుకని బాగా ఆలోచించి నా తరపున నా స్థానంలో నా చైర్మన్ కుర్చీలో ఎవరో ఒకళ్ళని కూర్చోబెట్టాలని అనుకున్నాను. లేకపోతే ఈ భాగీరథి లాంటి వాళ్ళు సంస్థని చిన్నాభిన్నం చేస్తారు. అందుకే వారసత్వ ప్రకటన చేస్తా. దానికి ఎవరు అర్హులైతే వాళ్ళని కూర్చోపెడతా. లేదు కానీ మాకు నీ నిర్ణయం నచ్చలేదు. ఒకరి నిర్ణయం అందరికీ నచ్చాలని లేదురా. అది మంచా చెడు అని ఇంగిత జ్ఞానంతో ఆలోచించేవాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. నాకు జ్ఞానం ఉందని మీరు నమ్మితే ఈ విషయంలో నాతో చర్చ వాదనలు చెయ్యరు. రే సాకేత్, పదరా. ఎక్కడికి? పదరా చెబుతాను రా. ఎక్స్క్యూజ్ మీ, మేడం గారు లేరా? లేరండి, బయటికి వెళ్ళారు. మీరు? రఘు, మనం తర్వాత వచ్చి కలుద్దాం. ఏం సీతగారు, మీరు సొంతగా హెర్బల్ ప్రోడక్ట్ కంపెనీ పెట్టారుగా, ఇంకా ఇక్కడే పనిచేస్తున్నారా? వచ్చిన పని చేస్తే తప్పేం లేదు కదండి. ఇక్కడి నుంచే ఎదిగాను. ఏ స్థాయికి ఎదిగినా ఇదే పునాది. ఆవిడకి ఏం కావాలో చూడు. ఓకే మేడం. సరేనండి, రండి మేడం. చెప్పు సాకేత్. ఎక్కడున్నావు వదినా? పనుండి పార్లర్కి వచ్చాము. అయితే అక్కడే ఉండండి, నేను తాతయ్య వస్తున్నాం. ఎందుకు సాకేత్? ఏం పని? వచ్చేస్తున్నాం కదా, వచ్చాక చెప్తాం వదినా. సరే. అమ్మా సీత, ఏంటి తాతయ్య, ఏం జరిగింది? ఎందుకు మీరు సీత కోసం రావడం? రమ్మంటే మేమే వచ్చేవాళ్ళం కదా. ఆ స్వర్ణ ఏదో ఆయిల్ ఫార్ములా ఫారెన్ నుంచి కొనుగోలు చేసి అడ్వాన్సులు మాత్రమే ఇచ్చిందట. ఇందాక ఆ కంపెనీ తరఫు వాళ్ళు ఇంటి మీదకి వచ్చారు. మీ ఆవిడ ఎండి పోస్టు వెలగబెట్టి కంపెనీ సొమ్ము 10 కోట్ల దాకా ఖర్చు చేసింది కదా, అదే తేల్చుకుందామని. స్వర్ణ చేసిన నష్టం పైసా కూడా తగ్గించకుండా తన అన్నమాట ప్రకారం చెల్లిస్తుంది. బాకీ చెల్లించడమే కాదు, నా తరపున నా స్థానంలో నా చైర్మన్ కుర్చీలో ఎవరో ఒకళ్ళని కూర్చోబెట్టాలని అనుకున్నాను. వాళ్ళకి సమాధానం చెప్పి పంపి, నేను ఇంకా చైర్మన్ కుర్చీలో కూర్చోను, ఇంకా అందులో కూర్చునే శక్తి ఓపిక కూడా లేవు, రేపో ఎల్లుండో మీటింగ్ ఏర్పాటు చేసి ఆపద్ధర్మ చైర్మన్గా ఎవరిని కూర్చోబెట్టాలో నిర్ణయిస్తాను అంటూ మొదలుపెట్టింది. ఎంత నచ్చజెప్పినా వినటం లేదమ్మా. నువ్వు తప్ప దాని మనసు మార్చగలిగిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. వెళ్దాం పదండి తాతయ్య గారు. ఎక్కడికి వదినా? అమ్మమ్మ గారి దగ్గరికి. ఎదురుగా వెళ్ళి మాట్లాడి మనం ఒప్పించలేం, ఫోన్లోనే మాట్లాడు. అవునమ్మా, మమ్మల్ని అది ఉరువురుని చూస్తూనే మేము జారుకొని వచ్చాము. చేయి సీత, ఫోన్ చేసి మాట్లాడు. చెప్పు సీత. నేను కాదు, మీరే చెప్పాలి అమ్మమ్మ గారు. ఏమిటి సీత, నువ్వు ఫోన్ చేసి నన్ను చెప్పమంటున్నావు? అవును, అంతేగా మరి. మీ ఆరోగ్యం గురించి మీరే చెప్పాలి కానీ నేనెలా చెప్తాను అమ్మమ్మ గారు? అదే, నాకే, నేను బానే ఉన్నాను. బాగా అంటే పర్ఫెక్ట్లీ ఆల్ రైటా, లేదా కాస్త కూస్త నలతగా ఉన్నారా? ఏం లేదే, అంతా బానే ఉంది. అయినా చిన్న చితకు రోగాలు నన్నించేస్తాయి. చిన్న చితిక అని మీరే అంటున్నారు.
మరి పెద్ద పెద్ద నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? అంత కాన్ఫిడెంట్గా ఉండి ఎందుకు చైర్మన్ చైర్లో ఇంకొకరిని కూర్చోబెట్టాలి అనే నిర్ణయానికి వచ్చారు? నువ్వు మాట్లాడుతున్నావా? ఆ జడ్జి గారు నీ మరిది మాట్లాడిస్తున్నారా? విషయం చెప్పింది వాళ్లే కానీ మాట్లాడేది మాత్రం నేనే. కారణాలు వివరంగా చెప్తాను విను. నేను జబ్బుకు భయపడే సీటు వద్దంటలేదు, ధర్మం పాటిస్తున్నాను. అందుకే తప్పుల్ని వాదించి నెగ్గుకు రగలననే శక్తి ఉన్నప్పుడే సమర్థురాల్ని ఆ సీట్లో కూర్చోపెట్టాలని నేనే నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం తప్పంటావా? తప్పను కానీ వద్దు వద్దు, ఆ కొస దీర్ఘాలే వద్దు సీత. తప్పనను అన్నావు అంతే. నేను తప్పుడు నిర్ణయాలు తీసుకోననే నమ్మకం నీకుంటే నాకు మరో రకంగా నచ్చజెప్పి నా నిర్ణయం వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయొద్దు సుమా. అది కాదమ్మమ్మ గారు, నిర్ణయాలు సమర్థవంతంగా నలుగురిని సమర్థించే విధంగా తీసుకుంటాను అని అంటూనే మరి నిర్ణయం ఎందుకు అని అంటున్నాను. నా నిర్ణయం వెనక చాలా ఆలోచనలున్నాయి సీత. వ్యాపార రహస్యాల్ని బయట పెట్టకూడదు, ముందుగా బంధువులకు చెప్పకూడదు అంటారు. అమ్మమ్మ గారు, వద్దు, ఇక ఈ విషయంలో చర్చ అనవసరం సీత. వాళ్ళని ఇంటికి రమ్మను. ఉంటాను. ఏముంటుందమ్మా? వినేటట్టు లేదు తాతయ్య గారు. తన అభిప్రాయాన్ని కూడా మార్చుకునేలా లేరు. ముండి అంటే చాలు జగముండి అంటుంది. కారణం లేకుండా అలాంటి నిర్ణయం అమ్మమ్మ గారు తీసుకోరు. ఏం కారణం అయి ఉంటుందంటావు? చెప్పారు కానీ అది కరెక్ట్ కాదనిపిస్తుంది. రేయ్, మనం అందరం కలిసి మీటింగులో దానికి మెజారిటీ రాకుండా చేద్దాం. అది జరిగిన పని తాతయ్య. గ్రానీని కాదని ఎవరూ రారు. అబజా బాబా గారు, మా అమ్మమ్మ రేపో ఎల్లుండో తన సీట్లో ఎవరిని కూర్చోపెట్టాలని నిర్ణయిస్తుందట. నన్ను తప్ప మరెవరిని ఆ పొజిషన్లో కూర్చోపెట్టినా నేను సహించలేను, భరించలేను. కూల్ కూల్. నేను ఆ చైర్మన్ సీట్లో కూర్చునేదాకా కూల్ అయ్యే ప్రసక్తే లేదు. తనతో ఎలా అయినా నా పేరు పలికించాలి. తన తర్వాత ఆ పదవి నాదే కావాలి. పొరపాటు నా సీత పేరు చెప్పిందో నేను సూసైడ్ చేసుకుంటాను బాబా. ఆవేశం తగ్గించుకో. లిజన్ మీ ఫస్ట్. నీ ఉండేదా హిమగిరిపై నా సామి, నేనుండేది నేలపై. చెప్పు తల్లి. స్వామి, మా అమ్మమ్మ గారి ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. ఎంతో గంభీరంగా ఉండే మనిషి సడన్గా డీలా పడిపోయారు. అదోలా ప్రవర్తిస్తున్నారు. తన గురించి తనకేమైనా తెలిసిందా, లేక ఏదైనా దాస్తుందా అని భయంగా ఉంది. అలాంటిది ఏమీ ఉండదు తల్లి, నువ్వు ధైర్యంగా ఉండు. ఏం లేకపోతే మేమెంత కాదన్నా వద్దన్నా తన తర్వాత ఆ చైర్మన్ పదవిలో ఎవరు కూర్చోవాలో ప్రకటిస్తానని అంత మొండికెందుకేస్తుంది? పైగా నాకేమో ఏవో పీడకలు వస్తున్నాయి. ఎంతైనా అమ్మమ్మ గారి ఆరోగ్యం మునుపట్లా లేదు స్వామి. తనకేం కాకుండా క్షేమంగా ఉండే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. అదెంత కష్టమైనా సరే నేను చేస్తాను. త్రినేత్రుడే లయకారకుడు. శాస్త్రంలో లేని పరిష్కారం ఏదీ లేదు. నీ భయం తొలగే తరుణోపాయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది తల్లి. ఏంటో చెప్పండి స్వామి. నా టెలిపతిని ఏ పాజిటివ్ ఎనర్జీను ఆపుతుంది.